చిన్నారులు ఎంతో ఎంతో ప్రతిభ గలవరు యువరాణులు అంధంలో తెలివిలో వేలు రాణులు మహారాణులు సృష్టికి మూల అదది ప్రాణకోటికి పంచభూతాలకి మూల మదది తల్లివి నువ్వే చెల్లివి నువ్వే జాగతివి నువ్వే లేదు నీకు సతి రదు నీకు పోటీ పోటీకి దూరంగా అంతరు పోటీ హాయ్ హలో నమస్తే హార్టీ వెల్కమ్ టు మా ఊరి థ్యాంక్ యూ మా ఊరి మహారాణులు కార్యక్రమం జరుపుకుంటుంది ఎక్కడో తెలుసా ఏదో ఒక ఊరు పేరు చెప్పేద్దాం అనుకుంటున్నారు కాదు అందమైన మగువల మధ్య అలాగే చాలా ఎనర్జెటిక్ గా ఉన్న మా మహారాణుల మధ్య జరుగుతుంది పౌరుషానికి పురిటి గడ్డ అదేవిధంగా ప్రేమానురాగాలకి మేము తీసిపోము ఎక్కడా అంటూ మా మహారాణులు అందంగా రెడీ వచ్చిన ఈ ఊరు గురజాల. సో గురజాల గురించి గతంలో తెలుసుకున్నాం. ఇద్దరు ముగ్గురు దాయాదుల పోరుని పౌరుషాలకి అడ్డాగా మార్చారు ఈ గురజాలని. నాయకురాలు నాగమ్మ పౌరుషాన్ని చూసాం, పల్లనాటి బ్రహ్మనాయుడు పౌరుషాన్ని చూసాం. కాస్త కుటుల నీతితో నాయకురాలు నాగమ్మ జెండా పాతిన విషయం కూడా మనందరికి తెలుసు. చరిత్రను పక్కన పెడితే పౌరుషాలకు అడ్డ, అందమైన మగువలకి కూడా అడ్డ. అది ఏ ఊరు? అందమైన మగువలకి అడ్డ గురజాల గడ్డ. సో హార్టీ వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. మేడం మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఏంటి చూస్తుంటే ఏదో పండగలాగా అనిపిస్తుంది, అందరూ సేమ్ డ్రెస్ కోడ్. ఏంటి మీరు అంతా స్కూల్ నుంచి వచ్చారా, కాలేజ్ నుంచి వచ్చారా? కొందరు హౌస్ నుంచి వచ్చారు, కొందరు నుంచి గుడి నుంచి వచ్చారట, కొందరు నుంచి షో నుంచి వచ్చారట. ఏంటి మేడం ఇన్ని వెల్కమ్లు మా కోసమే? చాలా థ్యాంక్ యూ మేడం మీ అందరికి. సో ముఖ్యంగా వీరి డ్రెస్ కోడ్ చూస్తే వీరందరూ కూడా టెంపుల్స్ లో చక్కటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో కోలాటం లాంటివి కానీ భజన బృందాలు కానీ చేసే బ్యాచ్ లా కనిపిస్తున్నారు, అవునా? సో మీ దగ్గర నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది మేడం. మా శ్రోతలకు కూడా సంస్కృతి సాంప్రదాయాల పట్ల కాస్త అవగాహన కల్పించండి. అందమైన మగువలకి లేదిక్కడ పోటీ, ఎవరికి వారే సరిపోటీ అన్నట్టుగా ఉన్నారు. సో హార్టీ వెల్కమ్ టు మా ఊరి మహారాణులు అని చెప్పేస్తూ మా గేమ్ షో స్టార్ట్ చేసేద్దామా? బ్రదర్, మా అందరికి స్వాగతం చెప్పిన వసంత గారికి మా స్టైల్లో మేము స్వాగతం చెప్తున్నాము. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతమయ్యా వసంత్ గారికి, స్వాగతమయ్యా స్వాగతం. ఈ మహారాణులు అందరినీ ఆడించి పాడించి గెలిపించటానికి వచ్చిన వ్యక్తికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా మీద కూడా ఒక పాట రాయొచ్చని ఇప్పుడే అర్థమైపోయింది. రచయిత, కూర్పు, సంగీతం అన్ని మీకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆలస్యం చేయకుండా మీరందరూ అలసిపోక ముందే, మీ అలంకరణ చెదిరిపోక ముందే మన గేమ్ షోలోకి ఎంటర్ అయిపోదాం. సో మీ అందరినీ ఆనందింప చేయడానికి, చూస్తున్న మా శ్రోతలను కూడా ఆనందింప చేయడానికి, నాకు ఇటు సైడ్ ఉన్న వారందరినీ టీం ఏ కింద, ఇటు ఉన్న వారిని టీం బి కింద విభజిస్తూ మీలోనే ఒక అందమైన చిత్రలహరి కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాను. మీరందరూ సిద్ధంగా ఉన్నారా?
మీలో ఎంతమంది సునీతలో ఎంతమంది లతా మంగేష్కర్లు ఉన్నారు? మీరు సునీత, మీరు లత. వెరీ గుడ్. చూసారా గురజాల అంటేనే ఇద్దరు దాయాదుల పోరు. మీలో మీరు కూడా పోరుకి సిద్ధంగా ఉన్నారు. మేడం నేను సునీత అన్నారు, మేము వెంటనే లతా మంగేష్కర్ అంటున్నారు. బాబా ఈ సింగింగ్ ప్రవాహంలో మనందరూ కొట్టుకుపోకుండా ఆగడానికి ప్రయత్నించాలి. కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు చాలా షార్ప్ గా ఉన్నారు. అన్ని డ్రా అయ్యేలా ఉన్నాయమ్మా. మళ్ళీ ఉండండి. రెడీయా? రెడీ. సో పోటీకి వీళ్ళు సిద్ధం అంటూ సై అంటున్నారు. నేను చెప్పే సోది ఏమాత్రం వినకుండా పదాన్ని పట్టుకొని వెంటనే పాట తెలుసు అన్నట్టుగా బజర్ ఊదారు. ఫస్ట్ బజర్ ఊదింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. అంతం పందెం నీదానాట సై సిద్ధం సై కత్తెర బొల్లె సిద్ధం సై సై గద తిరికంత ఎంత చూసారా? గురజాలని పొగిడే గ్యాపులోనే వీళ్ళు పడేశారు. మీరు ఎంత నా మీద పాట రాస్తే మాత్రం మీకు నచ్చిన పదాలు రాసేస్తారు మేడం పాటలో. అందం సై అంట, అంతం సై అంట, అందరం సై అంట. సో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. మన తెలుగులో ఉన్న పదాలన్నిటినీ అనుకరించారు వీళ్ళు. గురజాల నుంచి కత్తెర తెచ్చారు, కారంపూడి నుంచి సిద్ధాలు తెచ్చారు, అన్నిటినీ చదువుడు పూల మాల కట్టినట్టు ఒక పాట నల్లేశారు. ఎనీవేస్ మేడం, పాయింట్ గోస్ టు టీమ్ ఏ. ది నెక్స్ట్ ఆప్షన్ ఇన్ చిత్రలహరి. చిత్రలహరిలో నెక్స్ట్ ఆప్షన్ చూసేద్దామా? సో వీళ్ళ చిత్రలహరి పాటల ధాటికి వర్షం కూడా చాలా కాన్ఫిడెన్స్ గా బజర్ ఊదారు మేడం. ఆప్షన్ మీకే వచ్చింది. ఆప్షన్ వదిలింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా కురవని కొంటె తలుపుల తాపం బలపురాని వానలై తరుముతున్నది ఆకాశం చినుకు పూల హారాలై అల్లుకున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లులు వేసిన ఈ వర్షం సాక్షిగా తలపని నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. సో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. అందమైన డాన్స్ తో అద్భుతంగా కురిపించి పాయింట్ టీమ్ ఏకి పోయింది. సో ద నెక్స్ట్ ఆప్షన్ చూసేద్దాం. ఆర్ యు రెడీ? ఓకే. సో అందరూ అందంగా రెడీ అయ్యారు మనం అనుకున్నా బయట ఎవరో ఎర్ర జెండా పట్టుకొని ర్యాలీ చేస్తున్నారు. గెలుపు గుర్రానికి ఏమాత్రం తీసుకోవట్లేదు వీళ్ళు. కానీ మొత్తానికి మేడం రాణి గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఆ పాట వచ్చిన రాబోయే ముందే ఊరే. చలో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. చలో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. సింగర్స్ ఏమాత్రం తీసుకోవట్లేదు, అలాగే డాన్సర్స్ కూడా కొత్తగా పుట్టుకొచ్చేస్తున్నారు. అద్భుతంగా పాడి మళ్ళీ పాయింట్ మీ సొంతం అయిపోయింది మేడం. పాయింట్ గోస్ టు టీమ్ ఏ. వీరు అదే పనిగా పాడుతున్నారు, మీరు అదే పనిగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే పిల్లలు గినక సెల్ ఫోన్లోనే బొమ్మ గీసినట్టుగా చూస్తున్నారు. ఆప్షన్ వినగానే చాలా అద్భుతంగా బజర్ ఊదారు మేడం. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. సెల్ ఫోన్ బలి నవ్వేదానా మెల్బోన్ మెరుపులు మెరిసేదానా చక్కనైన చెక్కిలి. ఓకే
నేను చెప్పిన ఆప్షన్ పాడిన పాటలో సెల్ ఫోన్ ఉందా లేదా? ఉంది ఉంది. మరి మీరు ఎందుకు పాడట్లేదు? పాడాగా. ఎక్కడ పాడారు మేడం? ఎక్కడ పాడారు? పొద్దున్న టిఫిన్ చేయలేదు అనుకుంటా మీరు. మరి ఆ మొక్క చెప్పండి. లిరిక్స్ రాలేదంటే ఇక్కడ. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సెల్ ఫోన్ బనిలా నవ్వేదానా, మెల్బోన్ మెరుపులు మెరిసేదానా, చక్కనైన చెక్కిలి తరమా. చాలు, ఈ మాత్రం గానం వచ్చేసిందంటే చాలు. చక్కగా బజర్ ఊదారు, అంతే చక్కటి స్వరంతో పాడారు మేడం. పాట రైటో రాంగో చూసేద్దాం. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా. కరెక్టేనా? మీరు కొంచెం అప్డేట్ అయ్యంటే ఒక అడుగు ముందుకేసి ఇలా అన్నారు, కానీ పాటలో ఇలా ఉంది. టెలిఫోన్ అని ఉంది. సో చాలా రిలేటెడ్ గా ఉన్న మా మహారాణిలో నాయకురాలు నాగమ్మని ఇప్పుడే వచ్చేసింది. సారీ మేడం, అద్భుతంగా పాడారు కానీ దానికి అనుకరణమైన పాట పాడలేదు. సో పాట పాడినా దానిని తప్పుగా పాడడం వల్ల పాయింట్ గోస్ టు టీమ్ ఏ. వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు పాయింట్ వచ్చింది మేడం, ఆడండి. అద్భుతంగా జరుగుతున్న మన చిత్రలహరిలో మీరు పాడుతున్నారు కానీ డాన్సులు చాలా డల్గా ఉన్నందున లాస్ట్ ఆప్షన్ చూసేద్దాం. సాంప్రదాయంగా ఉన్నారు కానీ గురజాల అంటేనే పౌరుషానికి ప్రతీక. మారు పేరు ఎందుకులే, డైరెక్ట్ పేరే. మళ్ళీ మారు పేరు, ఆ పేరు ఈ పేరు ఎందుకు మేడం? అది కదా. చలో అయితే పౌరుషం గురజాల అనగానే ఇద్దరు దాయాదుల మధ్య పోరు. దేనితో యుద్ధం జరిగింది? కోడి పందాలు. మీ చక్కటి అందమైన అలంకరణ, కోడి పందాలు చూడగానే కోడి కూర, చిల్లుగార లాంటివి నాకు గుర్తొచ్చాయి. మొత్తానికి మేడం చిల్లుగార మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టారు. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. కోడి కూర కోరి వడించనా ఒకసారి, ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఇప్పుడంటే అప్పుడు వస్తా, కోడి కూర చిల్లుగార పెట్టండి మాకు. పప్పు చారు ఉప్పు చేప. చలో ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. కోడి కూర చిల్లుగారి కోరి వడించుకోవే ఒక్కసారి. సో అద్భుతంగా జరిగిన మన చిత్రలహరి, అద్భుతమైన గాన కాకులు ఉన్నారు ఇందులో, సారీ కోకిలలు ఉన్నారు ఇందులో. ఒరిజినాలిటీ తన్నుకుంటూ వచ్చేస్తున్నారు. లేదు లేదు మేడం, మొత్తం ఒకటే ఉంది. అద్భుతంగా జరిగిన ఈ చిత్రలహరిలో చాలా పాయింట్స్ సొంతం చేసుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమీ సొంతం చేసుకోలేకపోయారు. అదేవిధంగా పెట్టిన 5 ఆప్షన్స్ లో 5కు 5 సొంతం చేసుకొని టీమ్ ఏ విజేతలుగా గెలిచారు. గురజాల పోరు మాదిరిగా జరిగిన ఈ చిత్రలహరి పోరులో వీరేమన్నా కాస్త అతిశయోక్తులు ఏమన్నా ప్రయోగించారంటారా? ఏమీ లేదు, నిజాయితీగా గెలిచారు. అంటే వీళ్ళు మేడం లేదు, ఇటు న్యాయానికి మారు పేరు, ఇటు మరి చూసారా? పాయింట్ యువర్ ఆనర్. మేడం చక్కగా పాయింట్ పట్టుకున్నారు. మీరు నేను మంచిదాన్ని అడ్డ వల్ల అక్కడ మైనస్ అయిపోయి. ఓకే, వీరి యొక్క తెలివితేటలు శక్తియుక్తులతో పాటలు పాడి వీరిని బోల్తా కొట్టించి 4 మార్కులతో టీమ్ ఏ విజేతలుగా నిలిచారు.
అద్భుతంగా జరిగిన చిత్రలహరి మీరు ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని కూడా చాలా ఆనందింపజేశారు. దానికి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. చూస్తున్న మా ప్రేక్షకులు కూడా ఇటువంటి ఆనందాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. అద్భుతమైన చరిత్ర కలిగిన గురజాలలో నిలుచున్న నాకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలనే చాలా కుతూహలంగా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? నేను మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు, ఆధ్యాత్మికమైన ప్రశ్నలు అడుగుతాను. వాటికి అందంగా సమాధానం చెప్పిన వారికి అద్భుతమైన బహుమానం కూడా ఉంటుంది. చలో. సో మన ఆంధ్రుల ఇలవేలుపు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారంటే అందరికీ చాలా ఇష్టం. అత్తేపరమైన భక్తి భావనలతో మనం ఉంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గడ్డం మీద తెల్లటి మచ్చ ఉంటుంది. లైక్ మనం అలంకరణ కూడా పెడతాం. ఆ బొట్టు యొక్క రహస్యం ఎవరైనా చెప్పగలిగితే అద్భుతమైన బహుమానం గెలుచుకునే అవకాశం ఉంది. సో నేను అడిగిన క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చేయగలరా? రండి మేడం ప్లీజ్. రాణి గారు అన్నిట్లో ముందే ఉంటున్నారు. మేడం, వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద ఉన్న బొట్టుకి గల కారణం చెప్పండి. గడ్డం దగ్గర ఉన్న తెల్ల బొట్టుకి అది స్వామివారికి ఆళ్వారులు అనేవారు ఆ స్వామివారికి గడ్డపార వేసేపటి కరెక్ట్ గా సూటిగా ఇక్కడ తగిలిద్ది. అది ఒక చిహ్నంగా ప్రతి భక్తులు చూడాలి అని చెప్పేసి ముఖద్వారం దాటిన తర్వాత అట్లా ఎదురుగా కనిపిస్తుంది. ఈసారి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవచ్చు. ఒకళ్ళు చెప్తే నేను కూడా నిజమా కాదని చెక్ చేశా, కానీ ఆ గడ్డపార ఎదురుగా చాలా పొడుగు ఉంటది, అది బాగా కనిపిస్తుంది. ముఖద్వారం దాటంగానే ఇట్లా మన కుడివైపు కనిపిస్తుంది. సూపర్. సో మేడం చెప్తుంటే నేను తెలుసుకుంది ఏంటంటే, ప్రాచీన కాలంలో ఆ వెంకటేశ్వర స్వామి యుగం ఆ టైంలో ఆళ్వారు అనే ఒక మహిళ యాదృచ్ఛికంగా తన గుణపంతో ఏదో పని చేస్తూ ఉండగా గడ్డపార తెలియక స్వామివారి గడ్డానికి తగులుతుంది. సో ఆ తగలడం వల్ల వెంటనే ఆళ్వారు ఏం చేశారంటే, అమ్మో స్వామివారికి ఎక్కడ నొప్పేస్తుందో అని శ్రీచందనం తీసి అక్కడ రాశారట. దాన్ని క్రమేపీ అలా 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 వెంకటేశ్వర స్వామి అందగాడు, నిత్య యవనవంతుడు, మనందరికి తెలిసిందే. తన రంగులో కనిపించదని శ్రీచందనం బదులుగా మనం ఈరోజు భస్మం విభూతిని రాస్తున్నాం. దాన్ని మచ్చ అనుకుంటారు దానికి. సో మేడం సూపర్, మంచి అద్భుతమైన జ్ఞానాన్ని అందజేశారు. బాబు అది తీసుకురండి అమ్మా, గిఫ్ట్ ఇచ్చే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సూర్య భగవానుడి రథ సారథి ఎవరో చెప్పగలరా? ఇలా వచ్చేయండి మేడం, రేస్ చేశారు అందుకే ఎలక్ట్ గా ఉండాలి మేడం. ఇలా వచ్చేయండి. సో మేడం మీ పేరు చెప్పండి. పూర్ణిమ గారు, సూర్య భగవానుడి రథసారథి పేరు చెప్పండి. అనిరుడు. సారీ, అనిరుడు. అనిరుద్ధుడు. ఇంకెవరైనా? మేడం కాదు కాదు అంటున్నారంటే మేడంకి బాగా తెలుసు. సో మేడం మీ జ్ఞానాన్ని నలుగురికి పంచాలే కానీ మీరు డామినేట్ చేయకూడదు. మమ్మల్ని కూడా రానియండి, తొక్కేస్తున్నారేంటి మీరు? సో ఇంకెవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పలేకపోతే మేడం దగ్గర తెలుసుకుందాం. మళ్ళీ అన్ని అంటారు కదా, ఎగిరెగిరి పడ్డాక మళ్ళీ అక్కడికి వెళ్ళిద్ది అన్నట్టుగా మనకు తెలియకపోతే. మేడం ఒకసారి ప్లీజ్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మాకు కాస్త స్పష్టత లోపం ఉంది, పేరు మీరే చెప్పండి స్పష్టంగా. అనూరుడు. సో చూసారా, ఒక్క పదం ఒక అక్షరం మిస్టేక్. అక్షరాలను మీరు మరి తెలుగు మాస్టర్లా కొట్టడం కరెక్ట్ కాదు. మీరు సరి చేశారు కాబట్టి మీ చేతుల మీద మా మేడం గారు గిఫ్ట్ ఇవ్వాలి. సూర్య భగవానుడి పేరు అనిరుడు అని. సూర్య భగవానుడి యొక్క రథసారథి పేరు అనూరుడు. ఓకే మేడం, ఎంత స్పష్టంగా చెప్పారు. సూర్య భగవానుడి యొక్క రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఒక్కటి. ఒక చక్రం తోటే నడుస్తుందా? ఆయన ఒక చక్రం, ఏకచక్రాధిపతి. ఆయన ఏకచక్రాధిపతి మన సూర్య భగవానుడు. అదే విధంగా మన ఈ కుటుంబాల్లో ఎటువంటి కలహాలకైనా కలహప్రియుడు కూడా సూర్య భగవానుడే. సూర్యుణ్ణి మనం ప్రతిరోజు
ఆధ్యాత్మికంగా పూజిస్తే మన ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవలు లాంటివన్నిటికి కూడా సూర్య భగవానుడు మాత్రమే సమాధానం, పరిష్కారం. థ్యాంక్ యూ మేడం. సో మేడం, మీ చేతులతో మేడంకి చిన్న బహుమానం. క్లాస్. భగవానుడు రథసారథి గురించి తెలుసుకున్నాం. వెంటనే కృష్ణుడు రథసారథి అనగానే మీరు చాలా మంది చేతులు ఎత్తారని నాకు తెలుసు. కురుక్షేత్రం జరిగినప్పుడు మేడం రెడీగా ఉన్నారా? కురుక్షేత్రం జరిగినప్పుడు పోటీ పడిన ఇరు వర్గాలు ఉన్నారు, విజేతలు ఉన్నారు. ఆ కురుక్షేత్రానికి గల మూల కారణం ఎవరైనా చెప్పగలరా? అంటే మీ పేరు? మల్లీశ్వరి. ఆన్సర్ చెప్పండి. శకుని. అదే నా పేరు ఎందుకు చెప్తున్నారు మీరు? మీ పేరు? అంటే ఈవెంట్ లో అందరూ నువ్వేంట్రా శకునులు అందరికి వాళ్ళకి పెట్టేస్తున్నావు అంటారా? ఓకే. సో కురుక్షేత్రం జరగడానికి కారకుడు శకుని అంటున్నారు. ఎందుకు మేడం? ఎలా? ఎనీ ఇన్ఫర్మేషన్? పాచికల ఆ గేమ్ అనేది ఆయనే పెట్టాడు కాబట్టి మెయిన్ విలన్ ఆయనగానే. సో దాంట్లో ఆయన చేశాడు. ఎవరెవరికి జరిగింది? దుర్యోధనుడికి, వీళ్ళకి పాండవులకి కౌరవులకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకొచ్చేయండి ఒకసారి. సో సూపర్. ఇలా అడుగుతూ పోతే ఆధ్యాత్మికంగా మా గురజాల వాళ్ళు ఎక్కడ తీసుకోవడం లేదు. మేమంటే మేము డి అంటే డి అంటూ ముందు వచ్చేస్తున్నారు. సో కాస్త గ్యాప్ తీసుకుందాం. మా ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాను. సో ఈ మహారాణుల గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే, మీలో మేము సెలెక్ట్ చేసిన కొంతమంది పార్టిసిపెంట్స్లో ఎటువంటి హానికరం లేని గేమ్స్ మీ మధ్య పెట్టడం జరుగుతుంది. ఆ గేమ్స్లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో ఆ విజేతను మహారాణిగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వారిని మేము సత్కరించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న మా మహారాణుల్లో మా టీం సెలెక్ట్ చేసిన మహారాణులు 10 మంది. మేడం ముందుకు వచ్చేయండి ఒకసారి. చూడు అందంగా ఉన్న మా మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలను చూడు, ప్రేమకు ప్రతిరూపం మహారాణులు, అపదలో అదుకో. సెలెక్ట్ చేసిన మా 10 మంది మహారాణులకి స్వాగతం చెప్పేస్తూ, మేడం మీరు అందరూ ఒకే డ్రెస్ కోడ్ ఎందుకు వేసుకున్నారు? ఇంతకీ చక్కగా మా అందరిలో నీ నా అనే భేదం లేదు. ఎవరు గెలిచినా ఓకే అనే ఒప్పందం మీద అందరం ఒకే కలర్ డ్రెస్ యూనిఫామ్ కోడ్ వేసుకున్నాం. ఓకే మేడం, గురజాల్లో మన పల్నాడులో ఈ పౌరుషాలకు ప్రతీక ఉత్సవాలు జరుగుతాయి కదా, తిరునాళ్ళు. అలా ఎలా జరిగినా మాకైతే అట్లా తిరునాళ్ళు జరుగుతాయి కదా. జరుగుతాయి. నేనేమనుకున్నానంటే తిరునాళ్ళలో తప్పిపోతే డ్రెస్ కోడ్ గుర్తుపెట్టి పట్టుకోవచ్చు. బాగా తెగించవరా నువ్వు. వెరీ వెల్. ఈ జోక్ మా సార్ ఇచ్చారు మాకు, మేము దాన్ని కాపీ కొట్టేసాము. ఓకే, వాళ్ళు కూడా సార్ వాళ్ళకి దాన్ని చూసారా, వాళ్ళు వాడేసుకున్నారు. జోక్స్ అపార్ట్, 10 మంది మహారాణులు మా ముందు ఉన్నారు, మా ప్రేక్షకుల ముందు కూడా ఉన్నారు. సో మా మహారాణులను ఒకసారి పరిచయం చేసుకుందాం. పరిచయ కార్యక్రమంలో భాగంగా మా మొదటి మహారాణి మేడం, మీ పేరు చెప్పండి. రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు బాగున్నారా మీరు? రాజ్యలక్ష్మి గారు బాగుంటారు, ఎందుకంటే పేరులోనే రాజ్యసం ఉంది. రాజ్యలక్ష్మి గారు బాగోపోతే ఎవరు బాగుంటారు? రాజ్యలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? మీరు ఏం చేయరు, చేయకండి. మీరేం చేయకండి. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి హౌస్ వైఫ్. అదే మేడం, అదే పెద్ద ఉద్యోగం మనకి. ఓకే, రాజ్యలక్ష్మి గారు మీ వారి పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? భాస్కర్ రావు గారు ఏం చేస్తుంటారు? సెల్ పాయింట్. భాస్కర్, మీ వారు సెల్ పాయింట్ ట్రెండ్ని సెట్ చేస్తున్నారు సార్. మీరు ఏజ్ లో ఉన్నారు, మీ వారంటే మరి మా ఏజ్ లో సెల్ని ఆడేస్తున్నారంటే. ఓకే మేడం, మీకు స్వాగతం చెప్పేస్తూ మా రెండవ మహారాణి మేడం, మహారాణి గారు మీ పేరు చెప్పండి. సుధారాణి. సుధారాణి గారు చాలా అద్భుతంగా చెప్పారు పేరు. సుధారాణి గారు ఏం చేస్తుంటారు? మీరు హౌస్ వైఫ్. మేడం, సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. కిరాణా షాప్. కిరాణా షాప్.
మల్లికార్జునరావు. మల్లికార్జునరావు పేరు కిరాణా షాప్ కాదు. మల్లికార్జునరావు గారు మా వారి పేరు మల్లికార్జునరావు. అది కదా క్లారిటీ, ఫుల్ క్లారిటీ కూడా. సార్ ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. కిరాణా షాప్. మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా మేడం? లేదండి, గతంలో మేము తెలుసుకున్నాం. మీ చేయరు, మీరు చేయరు అంటే మా బావగారు కూడా ఉంటారు. మేము చేయము. ఓకే, మీకు స్వాగతం చెప్పేస్తూ మా 3వ మహారాణి మేడం చెప్పండి. మేడం ఒక్క నిమిషం, మీరు చాలా మౌనంగా చాలా డీసెంట్ గా ఉన్నారు, ఆధ్యాత్మిక చీరకట్టులా ఉన్నారు మీరు. సో మీకు చాలా నచ్చారు మేడం. మీ పేరు చెప్పండి. అందరి పేర్లు మీరు అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, కానీ నా పేరు మీరు చెప్పాలి. నేను కొంచెం 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ చెప్పండి. 1 3 అక్షరాల పేరు. నా పేరు సింగర్ లో ఉంది ఆ పేరు. సునీత గారు. ఓకే సునీత గారు, ఇంకేమైనా కనుక్కోవాలా మేడం? ఇంకేం వద్దు, థ్యాంక్ యూ. సార్ పేరు మాత్రం కనుక్కోమని మాకండి మేడం ప్లీజ్ మీరు. ఓకే సునీత గారు, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. సింగర్ లా పాట పాడుతుంటారా? కొంచెం సునీత గారికి చెప్పకండి, ఇది మంచిగా పాడతారంట మేడం. ఓకే సునీత గారు, సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. బిజినెస్ అండి, అమృతలింగేశ్వరరావు. అమృతలింగేశ్వరరావు గారు, అద్భుతంగా ఉంది పేరు వినడానికి. అమృతలింగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. ఓకే మేడం, మీకు స్వాగతం చెప్పేస్తున్నాను. మా 4వ మహారాణి మేడం, రాణులకే రాణి మహారాణి, మీరు నిజంగా రాణి. కొంచెం ముందు రండి మేడం ప్లీజ్. రెడీ? మీ పేరు చెప్పండి మేడం. నా పేరు ప్రమీల రాణి, నేను హౌస్ వైఫ్ని. మా వారి పేరు శ్రీనివాసరావు, కాటన్ వ్యాపారం చేస్తూ ఉంటారు. మమ్మల్ని అడగనే ఎనర్జీ వేస్ట్ చూసారా? కోపతాపాలకే గురజాలు కాదండి, పౌరుషాలకే గురజాలు కాదండి, ప్రేమలకు కూడా గురజాలు. నా ఎనర్జీ లాస్ అవుతుందని నన్ను అడిగే ఆప్షన్ లేకుండా మొత్తం చెప్పేశారు మేడం. మీకు నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పేస్తూ మా 5వ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు సీత. సీత గారు, మా ప్రతి ఎపిసోడ్ లో అడుగుతున్నాము, సీత పేరు మాత్రమే. సీత కష్టాలు లేవుగా మీకు? అస్సలు లేవు. అద్భుతం మేడం. మా రాముల వారి పేరు, రాముల వారు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు నాకు కొద్దిగా? చాలా బాగా చూసుకుంటారు. అద్భుతం. సార్ పేరు చెప్పండి. పూర్ణచంద్రరావు గారు, మా సీత గారిని మీరు అద్భుతంగా చూసుకుంటున్నారంట. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే అందరినీ, అలాగే నాకు తెలిసి అందరూ అందంగా అందరినీ బాగానే చూసుకుంటారు. సో పూర్ణచంద్రరావు గారు ఏం చేస్తుంటారు? ఫర్టిలైజర్ షాప్. సూపర్. సో మేడం, మీకు స్వాగతం చెప్పేస్తూ మా అమ్మలకే అమ్మ, పెద్దమ్మ, మీ గురించి మేము మేడం మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము మా ఊరి మహారాణులు బ్యానర్ కింద పెద్ద మర్రి చెట్టులా మా అందరికి చల్లటి నీడలా ఉన్నారు మీరు. సో అమ్మ మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి నా పేరు. విజయలక్ష్మి, విజయానికి సంకేతంలా ఉన్నారు మీరు తెలుసా? అమ్మవారే నా ధైర్యం. అదిగో అమ్మవారి నిలయంలో మనందరూ అమ్మవారు, పైన ఈ అమ్మవారు, కింద అమ్మవారు, పై అమ్మవారు. సారీ, మళ్ళీ అమ్మవారు. విజయలక్ష్మి గారు, మా బాగున్నారా మీరు? బానే ఉన్నాను. లాస్ట్ టైం మిమ్మల్ని కలిసాం, చాలా హ్యాపీ. సార్ మీ శ్రీవారి గురించి మాకు చెప్పండి. మా శ్రీవారి గుళ్ళోని అమ్మవారి దేవాలయంలో 32 సంవత్సరాలు మనం చేస్తున్నారు. 31 సంవత్సరం నుంచి వందల మందికి మిషన్ నేర్పుతూ ఉన్నాను, ఇప్పటికి కూడా నేర్పుతూనే ఉన్నాను. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు స్వాగతం చెప్పేస్తూ మా 6వ మహారాణి మేడం, మీ పేరు? సంధ్యారాణి గారు, మోడర్న్ మహారాణిలో ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఎందుకంటే విజయలక్ష్మి గారు పక్కన ఉన్నప్పుడు ఆ మాత్రం వచ్చేసిద్ది అలా గ్లామర్ మీకు. ఓకే, సంధ్య గారు ఏం చేస్తుంటారు మీరు? నేను బ్యూటిషియన్, కోలాటం టీచర్. అది కదా బ్యూటిషియన్ అంటే, ఇంకా మోడర్న్ మహారాణిలో మీరు ఉండకపోతే మేము ఉంటామా? జిడ్డు కదా. ఓకే మేడం, నైస్ మేడం, నైస్ మీటింగ్ యూ. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. సెంటరింగ్ పని. ఓకే. సార్ పేరు చెప్పలేదు మాకు. రామారావు గారు. ఓకే మేడం, మీకు స్వాగతం చెప్పేస్తూ మా 7వ మహారాణి మేడం, చూసారా మైక్ వెళ్ళక ముందే నవ్వుతున్నారంటే ఏదో ఉంది, మనకేదో ఎఫెక్ట్ దాగి ఉంది. మేడం మీ పేరు చెప్పండి. లక్ష్మీ పార్వతి గారు, ఏం చేస్తుంటారు లక్ష్మీ పార్వతి గారు? హౌస్ వైఫ్ అనేది ఓకే. సార్ పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? చంద్రశేఖరరావు గారు, బట్టల షాప్. ఓకే, మీకు స్వాగతం చెప్పేస్తూ మా 8వ మహారాణిని పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. పూర్ణిమ గారు, ఇందాక అద్భుతమైన జ్ఞానాన్ని మాకు పంచారు. ఏం చేస్తుంటారు పూర్ణిమ గారు? హౌస్ వైఫ్ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. రామారావు గారు ఏం చేస్తుంటారు? ఫర్టిలైజర్ షాప్. ఓకే, నైస్. మీకు స్వాగతం చెప్పేసి మా 9వ మహారాణి మేడం, మీ పేరు చెప్పండి. మల్లేశ్వరి గారు, కొంచెం గట్టిగా కూడా మాట్లాడచ్చు తెలుసా? మల్లేశ్వరి గట్టిగా మాట్లాడితే అలా, మల్లేశ్వరి గారు గట్టిగా మాట్లాడితే అలా ఉంటుంది. చూడండి. రెడీ మేడం, మీ పేరు చెప్పండి. మల్లేశ్వరి. అది అంతకంటే. మల్లేశ్వరి గారు ఏం చేస్తుంటారు మీరు?
బోటిక్. బోటిక్ బోటిక్ ఓకే, సెల్ఫ్ మేడ్ మీరు. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. బిజినెస్. సార్ పేరు సురేష్ బాబు. సురేష్ బాబు గారు. ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం. మీకు స్వాగతం చెప్పేస్తూ మా చిట్ట చివరి మహారాణి, చిట్టి మహారాణి, చిట్ట చివరి మహారాణి. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు రమాదేవి. మీ పేరు రమాదేవి గారు. ఎంత క్యూట్ గా లాగారు తెలుసా పేరుని, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. సో మీరే ఇంత అద్భుతంగా ఉన్నారండి. మీ పిల్లలు ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. దే ఆర్ సెటిల్డ్. వాళ్ళు సెటిల్ అయ్యారు మేడం. సెటిల్ అవ్వకుండా ఎందుకుంటారు? మీరు ఎంత చక్కగా చదువుతున్నారు, అదే చక్కగా వాళ్ళని పెంచుంటారు. ఓకే, సో మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ మేడం. సో మా 10 మంది మహారాణుల పరిచయ కార్యక్రమం చూసేసాం, అందంగా రెడీ అయ్యి వచ్చారు. కానీ మేడం మీ 10 మందిలో ఏకైక మహారాణిని సెలెక్ట్ చేసే సమయం కూడా ఆసన్నమైంది. సో యుద్ధానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఏది మీరు నాకేం వినిపించట్లేదు? సిద్ధంగా ఉన్నారంట. సో మా ఏకైక మహారాణి సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. ఇక్కడ ప్రాపర్టీ చూడగానే మా మహారాణిలో చాలా సందేహాలు వచ్చేసాయి. ప్రాపర్టీ గురించి ఒక్క నిమిషంలో చిన్న వివరణ ఇచ్చేస్తాను మేడం. ఆ ట్రైపాడ్ పైన ఒక బ్లైండ్ హోల్స్, కళ్ళ గంతలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇక్కడ మీకు ఒక మహారాణి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. వీరికి హైఫై ఇచ్చి ఆ బ్లైండ్ హోల్స్ మీరు పెట్టుకొని మీ నోటిలో ఒక నీడిల్ పెట్టుకొని ఒక బెలూన్ బ్లాస్ట్ చేయాలి, మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళకి హైఫై ఇవ్వాలి, ఒక బెలూన్ బ్లాస్ట్ చేయాలి, తిరిగి వచ్చి వీళ్ళకి హైఫై. అలా ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేయగలిగితే అన్ని 100 మార్కులు మీ సొంతం. ఈశ్వరి గారు ఆడ చూసేద్దాం మేడం. రెడీగా ఉన్నారా? రెడీ, 3, 2, 1 మ్యూజిక్. చూడు అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలాను చూడు, ప్రేమకు ప్రతిరూపం మహారాణులు, అపరాదుకోనే గుర్తులు మరణులు. మల్లేశ్వరి గారు మీరు చెప్పిన రూల్ ని శ్రద్ధగా విని ఆడారు, అర్థమవుతుంది. బట్ కానీ కాస్త దాటేశారు. 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. కానీ ఎవ్రీ బెలూన్, ఒక బెలూన్ బ్లాస్ట్ చేయగానే రిటర్న్ వచ్చి హైఫై ఇవ్వాలి. అది అతిక్రమించి 3 బెలూన్లు వెంటనే బ్లాస్ట్ చేశారు. సో 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. అందులో 2 మైనస్ చేశాం. 5 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు మేడం. 500 మార్కులు. సెకండ్ కంటెస్టెంట్ సీత గారు మన ముందుకు వచ్చేసారు. సీత గారు చూస్తున్నట్టుగా ఉన్నారే, ఇప్పుడు తీసి చూడకండి, పర్లేదు. చలో రెడీ. సో 3, 2, 1 మ్యూజిక్. చూడు అటు చూడు అందంగా ఉన్న చూడు, అడిపడి అలరించే మామలాను చూడు, ప్రేమకు సీత గారు 2 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు మేడం. 2 × 100 200 మార్కులు. థర్డ్ కంటెస్టెంట్ రమాదేవి గారు మన ముందున్నారు. రమాదేవి గారు మీకు అందేలానే బాగా హైట్ లో పెట్టాను. సిద్ధంగా ఉండండి. రెడీ, 3, 2, 1 సౌండ్. చూడు అటు చూడు అందంగా ఉన్న మహారాణులను చూడు. సో రమాదేవి గారు
పొట్టేలు పున్నమ్మ సినిమా చూసారా? అందులో పొట్టేలు వెళ్ళి గుద్దుతూ ఉంటది, అలా వెళ్తున్నారు మీరు. కానీ బ్యాడ్ లక్ అండి, మీరు బెలూన్స్ ని బ్లాస్ట్ చేయకుండా మల్లేశ్వర గారిని బ్లాస్ట్ చేయాలని చూశారు. వారు చాలా స్ట్రిక్ట్, మేడం బ్లాస్ట్ చేయకూడదు. సో 2 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు, 200 మార్కులు సొంతం మేడం. సో ద 4th కంటెస్టెంట్ సుధా గారు ముందున్నారు. మేడం రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 సౌండ్. చూడు అటు చూడు, అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలను ప్రేమకు. సో సుధా గారు చాలా అయోమయంలో, గందరగోళంలో కేవలం 1 బెలూన్ మాత్రమే బ్లాస్ట్ చేశారు. బట్ మీరు బ్లాస్ట్ చేస్తూ ఒక మాట అన్నారు, చాలా చీకటిగా ఉందంట. ఏమయ్యా లోపల లైట్ అయ్యొద్దా? మేడం చీకటిగా ఉందంట. ఈసారి చెప్తా మేడం, ఈసారి లైట్ వేద్దాం మేడం. 1 బెలూన్ మాత్రమే బ్లాస్ట్ చేశారు. 1 × 100 మార్కులు. సో పార్వతి గారు మన ముందుకు వచ్చేసారు. పార్వతి గారు ఆడ చూసేద్దాం. రెడీ 3, 2, 1 వచ్చేయండి. చూడు అటు చూడు, అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలను చూడు. 1 బెలూన్ బ్లాస్ట్ చేశారు. 1 × 100 మార్కులు మీ సొంతం. సో ద నెక్స్ట్ కంటెస్టెంట్ సంధ్య గారు మన ముందున్నారు. మేడం రెడీగా ఉన్నారా? మీరు నోరు తెరిచి మాట్లాడలేరు, ఎందుకంటే నోట్లో వెపన్ ఉంది కాబట్టి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. చూడు అటు చూడు, అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలను చూడు. సంధ్య గారు చాలా ప్రయత్నించారు. 2 బెలూన్లు బ్లాస్ట్ చేశారు మేడం. 200 మార్కులు. సో ద 6th కంటెస్టెంట్ సునీత గారు మన ముందుకు వచ్చేసారు. మేడం రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 సౌండ్. చూడు అటు చూడు, అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలను. మేడం రెడీగా ఉన్నారా? రాజ్యలక్ష్మి గారు రెడీ 3, 2, 1 మ్యూజిక్. చూడు అటు చూడు, అందంగా ఉన్న మహారాణులను చూడు, అడిపడి అలరించే మామలను చూడు. గారు
3 బెలూన్లు బ్లాస్ట్ చేశారు మేడం. 300 మార్కులు రాజ్యలక్ష్మి గారు సొంతం. 9th కంటెస్టెంట్ పూర్ణిమ గారు రెడీగా ఉన్నారు మేడం. రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 మ్యూజిక్. చూడు అందంగా ఉన్న మహారాణు అడిపడి అలరించే మామలాను చూడు. ప్రేమకు పూర్ణిమ గారు చాలా కష్టపడ్డారు కానీ ఒక్క బెలూనే బ్లాస్ట్ చేశారు. ది లాస్ట్ కంటెస్టెంట్ రాణులకే రాణి ప్రమీల రాణి గారు. 3, 2, 1 మ్యూజిక్. చూడు అటు చూడు అందంగా ఉన్న మహారాణులను చూడు అడిపడి అలరించే మామలాను చూడు. ప్రేమకు ప్రతిరూపం మహారాణులు. తో చూస్తున్న ప్రేక్షకులు సహమహారాణులతో సహా మీ ప్రతిభను చూసి అవాక్కైపోయాం. అద్భుతంగా దోబుచ్చులాడారు కళ్ళగంతలతో. కానీ మీ ఆట అద్భుతం, ఆటలో మీరు ఇంకా అద్భుతం. సో సెకండ్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. సో సెకండ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. ఈ క్యారమ్ కాయిన్స్ ఏంటి, ఈ గ్లాసెస్ ఏంటి, ఆ స్కేల్స్ ఏంటి అని మీ అందరిలో అనుమానం ఉంది మేడం. సో చూడండి, ఇక్కడ మీకు ఒక 2 గ్లాసెస్ మధ్య మా ఆర్కిటెక్ట్ చాలా కష్టపడి ఒక వంతెన నిర్మించారు ప్లేవుడ్ షీట్ తోటి. అక్కడ ఉన్న ఆ క్యారమ్ బోర్డ్ కాయిన్ని ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా అందులో పడేయాలి. అలా మాత్రం పడేయకూడదు, బాక్స్ కావు. సో అందులో పడేయాలి. పడిపోగానే వెంటనే తీసుకోండి, వేస్తూ ఉండండి. ఈ గేమ్ని 2 ఆడతారు. 1 minute టైం, అంటే టైం లైన్ పెంచాము మీకు. ఎవరైతే ఎన్ని కాయిన్స్ అందులో కలెక్ట్ చేస్తారో అన్ని ఇంటూ అన్ని 100 మార్కులు మీ ఇష్టం. రెడీ 3, 2, 1 సౌండ్. సృష్టికి మూలం అదాది, ప్రాణకోటికి పంచభూతాలకి మూలం అదాది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సాటి, రదు నీకు పోటీ. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. ఎంత పడగ్రు కడివి అబుతాదితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. సో చాలా కష్టం అనుకుంటూనే బౌల్ నింపేశారు మేడం. సో వీళ్ళ స్కోర్ చూసేద్దాం. ఫస్ట్ ప్రమీల గారి స్కోర్ చూసేద్దాం. రెడీ 1, 2 and 8. 8 కాయిన్స్ కలెక్ట్ చేశారు మేడం. 800 మార్కులు ప్రమీల రాణి గారు సొంతం. సో పూర్ణిమ గారి స్కోర్ చూసేద్దాం. మీరే కాదు, మేము కూడా చాలా చేసాం. ఒకసారి కౌంట్ చేస్తాం మేము అంతా ఇక్కడ. మిల్క్ వైట్ రెడీ. రెడీ 1, 2 and 6. 6 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 600 మార్కులు పూర్ణిమ గారి సొంతం. సెకండ్ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసారు. 3, 2,
1 మ్యూజిక్. సృష్టికి మూలం అదాది, ప్రాణకోటికి పంచభూతాలకి మూలం అదాది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సాటి, రదు నీకు పోటీ. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. ఎంతు పడగ్రు కదివి అబుతాది తెగెలిచో. సో వీళ్ళు బాగానే ట్రై చేశారు. ఫస్ట్ రాజ్యలక్ష్మి గారు స్కోర్ చూసేద్దాం. రెడీ 1 and 5. 5 కాయిన్స్ కలెక్ట్ చేశారు మేడం. 500 మార్కులు మీ సొంతం. 2 6 6 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 600 మార్కులు. సెకండ్ గేమ్ లో థర్డ్ పేరు వచ్చేసారు. సంధ్యారాణి గారు వచ్చేసారు, పార్వతి గారు వచ్చారు. ఇద్దరు కొట్టుకోకండి మేడం, ప్లీజ్ ఆడండి, గెలవాలి మీరు. రెడీ 3 2 1 మ్యూజిక్. సృష్టికి మూలం అదాది, ప్రాణకోటికి పంచభూతాలకి మూలం అదాది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సాటి, రదు నీకు పోటీ. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. ఎంతు పడగ్రు కదివి అబుతాది తెగెలిచొస్తారు. అందుకే మీకు జోహార్. స్కోర్ కౌంట్ చేద్దాం. పార్వతి గారు ఏంటి చాలా నింపేశారు, మేము ఇటు తిరిగిన గ్యాప్ లో పెట్టేయలేదుగా. ఓకే, ఫస్ట్ పార్వతి గారు స్కోర్ చూసేద్దాం. 1 2 9 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 900 మార్కులు. సో సంధ్య గారి స్కోర్ చెక్ చేద్దాం. రెడీ 1 7 7 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 700 మార్కులు మేడం. ఫోర్త్ పేరు వచ్చేసారు. రెడీ 3 2 1 మ్యూజిక్. సృష్టికి మూలం అదాది, ప్రాణకోటికి పంచభూతాలకి మూలం అదాది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సాటి, రదు నీకు పోటీ. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. ఎంతు పడగ్రు కదివి అబుతాది తెగెలిచొస్తారు. సుధా గారి స్కోర్ చెక్ చేద్దాం. చాలా ఎక్కువ వేశారు మేడం. 2 అప్పిస్తారా మాకు? తగ్గిపోయిన వాళ్ళకి ఇవ్వండి మేడం. రెడీ 1 2 10 11 బోర్డర్ దాటేశారు మేడం. సో 11 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 1100 మార్కులు మీ సొంతం మేడం. గారు చాలా ఎక్కువ వేశారు. నా మాటని సుధా గారిని మెల్లగా పక్కకు పెట్టి అవన్నీ ఇందులో వేసేద్దాం. మేడం 2 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 200 మార్కులు. సెకండ్ రౌండ్ లో లాస్ట్ పెయిర్ ఈ పెయిర్. ఇంతకు ముందు కూడా విన్నింగ్ పెయిర్. వీళ్ళు ఎక్కువ స్కోర్ చేశారు మేడం. విన్నర్ చికెన్ డిన్నర్. మేము వెళ్ళేలోపు మా అందరికి మీరు చికెన్ డిన్నర్ ఇచ్చేయాలి.
2, 1 మ్యూజిక్. సృష్టికి మూలం అదాది, ప్రాణకోటికి పంచభూతాలకి మూలం అదాది. తల్లివి నువ్వే, చెల్లివి నువ్వే, జగతివి నువ్వే. లేదు నీకు సాటి, రదు నీకు పోటీ. పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. ఎంత పడగ్రు కడివి అబుతాదితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. లాస్ట్ పెయిర్ అనుకున్నాను, విన్నర్ చికెన్ డిన్నర్ అన్నాను. వీళ్ళిద్దరూ అందరిని ఓవర్టేక్ చేశారు. ఒకసారి స్కోర్ కౌంట్ చేసేద్దాం. 7 ఆల్రెడీ తీసాం. 7, 8 and 14 14 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 1400 మార్కులు. సీత గారు 1400 మార్కులు. 3 ఉన్నాయి కాబట్టి 4 and 13. ఒక్కటి మాత్రమే తగ్గించారు. ఆ ఒక్కటి కాస్త నెట్టాల్సింది మేడం. ఓకే, 13 కాయిన్స్ కలెక్ట్ చేశారు. 1300 మార్కులు. సో వారి తెలివితేటలన్నింటినీ వాడి శక్తియుక్తులన్నింటినీ ధారపోసి చాలా చక్కగా రెండో రౌండ్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. మంచి స్కోర్స్ ని మీ సొంతం చేసుకున్నారు. సో ఇటువంటి గేమ్స్, ఇటువంటి ఎంటర్టైన్మెంట్, ఇటువంటి సంతోషాలు, సరదాలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆనందం మీకు కావాలి అంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబలంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వై చకార చండ తాండవం తనోతు న శివం శివం. సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మోఠనీత గద్గద్గద్జ్వల ప్రచండ పర్వకే చంద్రశేఖరే రతి ప్రతిక్షణ మామా నందిని కుచ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహారాణులో అందమైన గేమ్స్, అందమైన పాటలతో మనల్ని అందరిని అలరించారు. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన ఈ ఆటలలో ఒక మహారాణిని సెలెక్ట్ చేయడం ఆల్రెడీ మీ అందరికి తెలిసిన విషయమే. సో మీ అందరిలో ఆడిన అందరిలో టాప్ స్కోరర్ 2000 మార్కులతో మల్లేశ్వరి గారు, 1800 మార్క్స్ తో సీత గారు. గురజాలలో ఈ రోజు జరిగిన మా ఊరి మహారాణులలో మహారాణిగా నిలిచింది మల్లేశ్వరి గారు. మల్లేశ్వరి గారికి ద ప్రెజెంటేషన్ ఈస్. వచ్చేపోయే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హైగా ఎంతో ప్రేమగా మే చూపే మకు వరమై నీ మతే మకు అవకాశమై ఒక వరమై మతో